మా తెలంగాణ మాకు కావాలి అని కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణలో హక్కులన్నీ హక్కుల హననం జరుగుతుంటే జర్నలిస్టులు కూడా మా హక్కుల హననం జరిగింది, మా భూములు మాకు కావాలి, మా ఇళ్ల స్థలాలు మాకు కావాలని ఇక్కడ కూర్చున్నారు. తెలంగాణ వస్తే పోరాడి సాధించుకున్న తెలంగాణలో ధర్నా చౌకులే అక్కర్లేదు, ధర్నాలే ఉండవు, పోరాటాలే ఉండవని ఎత్తేస్తే ఈరోజు ఎట్లయితే తెలంగాణ కోసం అందరితో కలిసి జర్నలిస్టులు పోరాడినరో మళ్ళీ ధర్నా చౌక్ కోసం కూడా మా అందరితో పాటు ధర్నా చేసే నిరసన చేసే హక్కు కోసం జర్నలిస్టులు ఆనాడు పోరాడారు. తెలంగాణ ఉద్యమం కోసం పోరాడారు జర్నలిస్టుల సంఘాలు. అనేక సందర్భాల్లో అందరూ వ్యక్తులుగా, శక్తులుగా, సంస్థలుగా, సంఘాలుగా తెలంగాణ సాధన కోసం, తెలంగాణ రాష్ట్ర సాధనలో భాగస్వామి పోరాడారు. అట్లనే ధర్నా చౌక్ ఎత్తేస్తే అండగా నిలబడింది జర్నలిస్టులు. అటువంటి ఈ జర్నలిస్టులు ఈరోజు పోరాడి సాధించుకున్నటువంటి భూములు, ఇళ్ల స్థలాలు పొందలేని స్థితిని ఇవాళ ఈ వర్షంలో ఇక్కడ ఈ టెంట్ల కింద కారుతుంటే మీరు కూర్చొని 5 సంవత్సరాలు ఎదురు చూసి సుప్రీంకోర్టు తీర్పు అమలు చేస్తారు అని వాళ్ళ చుట్టూ తిరిగి ఇవాళ ఈ నిరసన కూర్చున్నారు. రమణ గారు వెళ్తూ వెళ్తూ ఇచ్చిన తీర్పు మేము కూడా అనుకున్నాం. ఆయన ఎన్నో తీర్పులు ఇస్తారని ఎదురు చూస్తున్న సందర్భంలో కొన్ని మాత్రమే ఇచ్చారు. కొన్నిట్లో అన్నిటికన్నా ఉత్తమమైన తీర్పు, మంచి తీర్పు జర్నలిస్టులకు మాత్రం న్యాయం చేసిపోయిందని మేమంతా కూడా మనస్ఫూర్తిగా మాకు తెలిసిన జర్నలిస్టులతో కూడా మేము మాట్లాడాం. కానీ ఇవాళ రమణ గారు ఇచ్చిన తీర్పుని ఒక తెలుగు జడ్జి ఆయన ఇచ్చినటువంటి ఈ తీర్పుని కూడా సుప్రీంకోర్టు న్యాయమూర్తి ఇచ్చినటువంటిది అమలు చేయలేని స్థితి రాష్ట్రంలో ఎందుకున్నది? ఇవాళ ధరణి పోర్టల్ పెట్టి వందల ఎకరాల భూములు, వేల ఎకరాల భూములు భూమి ఫట్ అయిపోతున్నాయి. ఆ భూములు మాయమైపోతున్నాయి. తన కులానికో తన వర్గానికో సేవ చేయడానికి ధరణిలో ఆనాడు తెలంగాణ ఉత్తర తెలంగాణలో పోరాటాలతో భూస్వాములకు వ్యతిరేకంగా, గులాంగిరికి వ్యతిరేకంగా పోరాడి వెళ్ళగొట్టిన భూస్వాములకు తిరిగి భూములు అప్పచెప్పడానికి చేతనైతుంది. కానీ కేసీఆర్ కి పోరాడి కోర్టులో మీరు సాధించుకున్నటువంటి తీర్పును అమలు చేయడానికి ఎందుకు సాధ్యం కాదు? ఇవాళ ధరణిలో ఎప్పుడెప్పుడో ఏళ్ల తరబడి 100 ఏళ్ల కింద ఉన్న వాళ్ళకి మీరు భూములు అప్పచెప్తున్నారే, కనీసం తాజాగా వచ్చిన తీర్పు 5 ఏళ్ల క్రితం ఇచ్చిన తీర్పును అమలు చేయడానికి ఎందుకు చేత కావడం లేదు అని ప్రశ్నించాలా. నాకు ముందు చాలా మంది నాయకులు మాట్లాడారు. నేను సమయం ఎక్కువ తీసుకోదలుచుకోలేదు. 2 విషయాలు నేను మీతో చెప్పాలనుకుంటున్నా. ఇవాళ హైదరాబాద్ లో భూములన్నీ మాయమైపోతున్నాయి. ఒకప్పుడు కొండలతో, గుట్టలతో, తుమ్మ చెక్కలతో, పొదలతో ఉన్నటువంటి భూములు ఇవాళ ఆకాశ సౌదాలు వచ్చేసినాయి. మొత్తం బడా బాబులకి, కార్పొరేట్లకి భూములు ఎట్లా కట్టబెడుతున్నారో మనం చూస్తున్నాం. భూములన్నీ కూడా మొత్తం ఒకప్పుడు గవర్నమెంట్ క్వార్టర్లు ఉంటే అవి ఇవాళ మాయమై కార్పొరేట్లకు వెళ్ళిపోతున్నాయి. తెలుగు యూనివర్సిటీ మాయమైపోతుంది, గవర్నమెంట్ స్థలాలు మాయమైపోతున్నాయి. మొత్తం కూడా ఇవాళ ఎవరి చేతుల్లోకి భూములు పోతున్నాయో అదొక పెద్ద చర్చ. భూములన్నీ కూడా కబ్జాదారుల చేతుల్లోకి పోతున్నాయి, లేదా కార్పొరేట్లకు పోతున్నాయి, లేకుంటే నీ కులమోడికి హాస్పిటల్ పెట్టి 1 రూపాయికి భూమి ఇస్తున్నావు. కానీ ఇన్నేళ్లుగా 2 లక్షల రూపాయలు ఒక జర్నలిస్టు కట్టిందంటే 2 లక్షలు ఒక జర్నలిస్టు దగ్గర పైసలు వెళ్తాయా? ఇవాళ జర్నలిస్టులు అంటే మీకు గులాంగిరి చేసి, మీకు సరెండర్ అయి ఇవాళ ఎన్నో పదవులు పొందుతూ, లేకుంటే ప్రయోజనాలు పొందుతూ, లేకపోతే ఆస్తులు పెంచుకున్న జర్నలిస్టులు కాదు. ఇక్కడ కూర్చున్న జర్నలిస్టులంతా కూడా కష్టం చేసి కలానికి పదును పెట్టి అక్షరాలతోటి యుద్ధం చేసినటువంటి జర్నలిస్టులు. యాజమాన్యాలతో న్యాయం జరగక నిత్యం యాజమాన్యాలకు వాళ్ళ ముందు వాళ్ళు ఘర్షణ పడుతూ ఇవాళ జర్నలిస్టు వృత్తిలో ఉన్నటువంటి జర్నలిస్టులు. నిజానికి ఇవాళ స్థలాల కోసం పోరాడిన, స్థలాల కోసం ఎదురు చూస్తున్న జర్నలిస్టులు ఇక్కడికి రాని జర్నలిస్టులందరినీ కూడా ప్రశ్నించాలి. మీ ప్రయోజనాలు నెరవేరితే జర్నలిస్టులు ఎంతో మంది వాళ్ళ తమ హక్కును కోల్పోవాలా? ఎందుకు అందరు జర్నలిస్టులు ఇక్కడ కదిలి రాలేదు? జర్నలిస్టులు గులాంగిరి చేసే జర్నలిస్టులు కాదు. గులాంగిరి చేసే వాళ్ళు ఎవరు కూడా జర్నలిజానికి న్యాయం చేసే జర్నలిస్టులు కాదు. ఇవాళ ఎవరైతే తమ హక్కు కోసం, తమ తోటి
తోటి జర్నలిస్టుల హక్కుల కోసం నిజాయితీగా పోరాడుతున్నారో నిలబడి ఇవాళ ఈ ధర్నా దీక్ష నాకు తెలుసు 4 నెలలుగా వింటున్నా. చెయ్యబోతున్నాం, మీరు రావాలి. చేయబోతున్నాం, త్వరలోనే అనుకుంటున్నాం, మీరు మాకు మద్దతు తెలిపాలి అని మిత్రులు చెప్పారు. నిజమైన చేస్తారేమో పిలుస్తారేమో అనుకున్నాం. ఆఖరికి ఆ రోజు రానే వచ్చింది. ఇక్కడ నుంచి మీరు మడవ తిప్పి వెనకకి పోవద్దు. 5 సంవత్సరాలు ఎదురు చూసి ఏదైతే అనేక రకాలు మీ మిత్రులు మీ తోటి జర్నలిస్టులు ఇచ్చిన సలహాలతోటి అడుగుదాం, మనం వినతి పత్రాలు ఇద్దాం, విజ్ఞాపనలు చేద్దామని మీరు చేసిన ప్రయత్నాలన్నీ ఫలించని కారణంగానే ఈరోజు ఒక న్యాయమైన పోరాటంలో మీరు దిగారు. నేనైతే 2 విషయాలు అనుకుంటున్నా. ఒకటి, మల్లు రవి గారు చెప్పినట్లు సుప్రీంకోర్టు తీర్పుని అమలు చేయడానికి చట్టబద్ధ పోరాటం చేయడం. కానీ నేను ఫీల్ అయ్యేది మీ అందరికి ఇచ్చేది, ఇవాళ అన్ని పార్టీలు మీకు మద్దతుగా నిలుస్తామని చెప్పిండ్రు కదా. ఆ 38 ఎకరాల్లో ఆ పేట్ పశ్చిమబాగ్ లో 1104 మంది ప్లాటింగ్ చేసుకుని మీ స్థలాన్ని మీరు ఆక్రమించుకోండి. ఇప్పటి వరకు మీకు మద్దతు ఇచ్చిన నాయకులందరూ వచ్చి మద్దతుగా నిలబడండి. మీరు అట్లా చేస్తే మీకు మద్దతుగా మా పార్టీ మా ప్రజా సంఘాలుగా మేము ఉంటామని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. ఎవరి కోసం ఎదురు చూడాలి? ఇవాళ 38 ఎకరాల భూమి మీకు చట్టబద్ధంగా తీర్పు చెప్పింది. బయట ఇవాళ ఎవరైతే తమకి భూమి చట్టబద్ధంగా సంక్రమిస్తుంది అంటున్నారో వాళ్ళు పొజిషన్ తీసుకుంటలేదా? భూమి అయినా స్థలమైన వాళ్ళు పొజిషన్ తీసుకుంటున్నారు కదా. మీరు ఒక నిబద్ధతలో మీరు 1108 మంది ఒక క్రమశిక్షణతో ప్లాటింగ్ చేసుకుని మీరు లాటరీలు వేసి ఆ ప్లాటింగ్ ని 38 ఎకరాల్లో 1108 మంది కూడా అది కూడా కొట్లాడకుండా లాటరీ తీసుకుని నంబరింగ్ ప్రకారం మీరందరూ కూడా స్వాధీనం చేసుకోవాలి. అదే న్యాయం, అదే న్యాయమైన పోరాటం అవుతుంది. రాని జర్నలిస్టులు పోతారు. మీరు భూమి మీద ఉన్నాక ఆడవై గుడిసెలు వేసుకుని వాళ్ళ ఎన్నో గుడిసెల పోరాటాలు చేసిన వాళ్ళం మేము. ప్రభుత్వ భూముల్లో పేదవాళ్ళు ఆటో కార్మికులు వాళ్ళకి ఇల్లు ఇప్పిస్తే బుల్డోజర్లు ఎక్కుతున్నా కూడా అట్లా వాళ్ళు గుడిసెలు వేసుకుని ఉన్నారు కాబట్టి వాళ్ళ ఆ భూములకు వాళ్ళకి పట్టాలు వచ్చినాయి, జీవో వచ్చింది. ఇవాళ వాళ్ళందరూ కూడా ఆ ఇళ్లలో మొత్తం ప్రభుత్వం గుర్తించింది, రెగ్యులరైజ్ చేసింది, బంగ్లాలు కట్టుకుంటున్నారు. ఒకప్పుడు భూమిని ప్రభుత్వ భూమిని సాధించుకున్న పేదవాళ్ళు ఎట్లయితే భూమి మీద హక్కును సాధించుకున్నారో లేదా ఇంటి స్థలాల మీద హక్కు సాధించుకున్నారో అట్లా నివాస హక్కుల పోరాటం ఈ రాష్ట్రంలో ఈ దేశంలో కొత్త కాదు. నివాస హక్కులు అందరికీ ఉన్నాయి, జర్నలిస్టులకు లేవా? పేదవాళ్ళకి నివాస హక్కుల కోసం పోరాడుతున్న మాలాంటి సంఘాలు పార్టీలు లేదా ఇక్కడ వరకు ఇప్పటిదాకా మీకు హామీలు ఇచ్చిపోయిన పార్టీలు పేదవాళ్ళ నివాస హక్కుల్ని ఎట్లయితే సమర్థిస్తారో జర్నలిస్టుల నివాస హక్కులను కూడా సమర్థించవలసిన బాధ్యత, నైతిక బాధ్యత అందరికీ ఉన్నది. మల్లుదేవి గారు కలలు కన్నట్లుగా లేదా ఆశించినట్లుగా ప్రభుత్వం వస్తే అప్పటికి మీరు ఏదైతే పంచుకుంటున్నారో వాటికి మీకు ఇంకా లోన్లు ఇచ్చి ఇల్లు కట్టుకునేలాగా సహకరిస్తారు. మల్లురావు గారు వచ్చేంత వరకు కూడా ఆగవలసిన అవసరం లేదు. కేసీఆర్ ప్రభుత్వం అయినా ప్రతిపక్ష పార్టీలైనా మీ హక్కులు ఎట్లా కాదంటాయో మీరు భూమి మీదకి వెళ్ళి ఛాలెంజ్ చేయాలని కోరుతూ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు చాలా ఉత్సాహం నింపారు మాలో. మీ సూచనలు తప్పనిసరిగా మేము అమలు చేస్తాం. అందుకోసం మేము వెయిట్ చేస్తున్నాం. మీ అందరి సహకారం కావాలనే ఉద్దేశంతోనే ఈ ధర్నా కార్యక్రమం ఏర్పాటు చేసినాం. అందరూ వచ్చి నాకు పూర్తి మద్దతు తెలియజేశారు. మాకు ఎంత శక్తి వచ్చిందో. ఒకటే మాట, మీరందరికీ వినతి పత్రాలు మళ్ళీ ఇవ్వండి. ఈసారి ఇచ్చే వినతి పత్రంలో మీరు స్టిపులేటెడ్ టైంలో మాకు ఇవ్వకపోతే మేము ఆక్యుపై చేసుకుంటామని కూడా ప్రకటించి అందరికీ, ప్రభుత్వానికి, చీఫ్ సెక్రటరీకి, ఇందాక అందరూ కూడా చీఫ్ సెక్రటరీ రోల్ కూడా చెప్పారు, ఇవ్వవలసిన వాళ్ళందరికీ ఇచ్చి మీరు ఇవ్వకపోతే 1 నెల రోజులు మీరు అనుకున్న టైం పెట్టి మేము భూమి మీదకి వెళ్తామని కూడా ప్రకటించండి. వినతి పత్రాలు ఇవ్వండి, వెళ్తామని ప్రకటించండి. ఆ తర్వాత వాళ్ళు చేయగలిగేది ఏం లేదు. నేను సుప్రీంకోర్టు వరకే అడిగాను. సంజయ్ గారు, మీరు స్థలాల్లో కూడా పోయేటటువంటి ప్రకటన చేస్తే అప్పుడు భయపడతారు. ఒకటేమో సుప్రీంకోర్టు అంటే 2 విధాల పోరాటం. రైట్, బాగుంది. అండి
ఒక